మా నలుగురిని వేరే వేరే పోస్టింగ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. నన్ను క్రైమ్ బ్రాంచ్ నుంచి కంట్రోల్ రూమ్. నాకు ఒకే ఒక బాధ, దాసుని పట్టుకోలేకపోయాను. కానీ ఏదో ఓ రోజు ఖచ్చితంగా వాడిని లేపేస్తానని నా అంతరాత్మ చెప్పింది. కంట్రోల్ రూమ్ కష్టం లేని పని, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంతే. ఏ పోస్టింగ్ శాశ్వతం కాదు. ఎక్కడున్నా ఇచ్చిన పని సక్రమంగా చేస్తే చాలని నాకు అనిపించింది. బట్ ఐఎమ్ హ్యాపీ నౌ. 3 నెలలు క్రైమ్ బ్రాంచ్ లో నరకం. ఎప్పుడూ మందు పాత్రల మీద కూర్చున్నట్టుండేది. చాలు బాబు, చచ్చి బతికింది. ఇంకొన్ని రోజులు హాయిగా ప్రశాంతంగా బతకొచ్చు. ఇప్పుడు మా ఆయన చూడండి, ట్యాంక్ బండ్ ఇన్ఛార్జ్. ఎప్పుడో సాయంత్రం పూట వెళ్తే చాలు, ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి, లేక్ పోలీస్ ఇన్ఛార్జ్. ఏదో ఒకటి. యాక్చువల్లీ లెట్స్ సెలబ్రేట్ నౌ. మీకు ఇచ్చిన పని అయిపోయింది కదా. ఇచ్చిన పని ఏం అవ్వలేదు, స్లైట్లీ అన్ఫినిష్డ్. ఆ క్లాస్ ఎక్కడికి నేను భోజనం చేద్దామా? నాకు పెళ్లి భోజనం చేయాలనుంది. ఏ రామ్, నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా? ఏంటి తల్లి, నువ్వు పెళ్లి భోజనం చేయడం కోసం నన్ను పెళ్లి చేసుకోమంటావా? అవును, నన్ను అడుగుతావు ఎందుకు? ఆ శ్రీకాంత్ అడుగు. వాడి మధ్య ఎవరు అమ్మాయితో దొరుకుతున్నాడు, రెండో పెళ్లి చేసుకుంటాడేమో కనుక్కో. శ్రీ రే రామచంద్ర, నేను శ్రీరామచంద్రుని రా. నా గురించి నీకు తెలుసు కదే. పోనీ జగన్ అడుగు. వాడి మధ్య ఒక అమ్మాయికి ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాడు. మెసేజ్ చేస్తే చాలు అన్ని మర్చిపోతున్నాడు. నిజమా? అవును, మాట్లాడుతున్నాను. కానీ పెళ్లికి ఇంకా టైం పడుతుంది. ఆ అమ్మాయి నన్ను ఇంకా కలర్ పెంచమని కండిషన్ పెట్టింది. అందరు అమ్మాయిలు సంచిలా ఉంటారు కదా. రే నెక్స్ట్ ఎన్కౌంటర్ రాని, నీకు అసలైన పెళ్లి భోజనం పెడతా. కనీసం వాళ్ళకి ఎప్పుడప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అన్నా ఉంది. నువ్వేంటి పెళ్లి మాట ఎత్తితే చాలు జారిపోతున్నావు. నేను ఒంటరి వాడిని, బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. కానీ నేను సంతోషంగానే ఉన్నాను. భార్య పిల్లలతో చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకున్నాయి. ఎప్పుడైనా ఎవరినైనా ఎదిరించి నిలబడగల ధైర్యం నాకుంది. తర్వాత రోజు నా జీవితంలోకి కలలా వచ్చింది మాయ, అందమైన నా మాయ. జీవితంలో నేను కొందరు అమ్మాయిలను కలుసుకున్నాను, కానీ ఈ అమ్మాయి బాధించినట్టు నన్ను ఎవరు బాధించలేదు. యూటర్న్ తీసుకో సార్, యూటర్న్ తీసుకో. అటు ఏం చేస్తారా? ఏం చేస్తారు? స్టూడెంట్సా? అట్టగా ఇంటికెళ్తారు. ఆ రోజే తనని మొదటిసారి చూశాను. తన కళ్ళల్లో కోపం, భయం. ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలే.